హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. ప్రతి తల్లి తన బిడ్డని నవమాసాలు మోస్తుందని అనుకుంటుంది, కానీ కొన్ని రోజులు ఎక్కువనే మోస్తుందని తనకు తెలియదు. వినడానికి ఇది చాలా కొత్తగా ఉన్నా అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రెగ్నెన్సీ అనేది మనకి టోటల్గా 280 days ఆర్ 40 weeks గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ చాంద్రమానం క్యాలెండర్ ప్రకారం ఆరెల్స్ లూనార్ క్యాలెండర్ అంటాం, అప్పట్లో వాడే క్యాలెండర్ ప్రకారం చూస్తే ప్రతి నెల మనకి 28 days అనేది విభజించబడి ఉంటుంది. సో ఈ 28 days ని మనం 280 days గా చేయాలంటే 28 into 10 చేయాలి. సో దానివల్ల ఏమనిపిస్తుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ మొత్తం 10 నెలలుగా అనిపిస్తుంది. సో ఈ 40 weeks అయినా 280 days అయినా ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం మనం గ్రెగోరియన్ క్యాలెండర్ ఆర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ ప్రకారం చూస్తే ప్రతి నెల మనకి 31 days ఉంటాయి. కాబట్టి ఇది కరెక్ట్ గా 9 months 1 week వస్తుంది. సో రఫ్ గా మనం దీని ప్రకారం చూస్తే 9 months అని మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనుషుల్లో ఈ ప్రెగ్నెన్సీ 9 months కానీ 280 days కానీ ఎందుకు ఫిక్స్ అయిందంటే మనకి 5th month వరకు ఒక మదర్ ఎంతైతే మదర్ నుంచి బేబీకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందో 6th month నుంచి అది డబల్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మదర్ చాలా ఎనర్జీని ఆ మెటబాలిక్ నీడ్స్, బేబీకి కావాల్సిన నీడ్స్ అన్ని ఇవ్వడానికి డబల్ ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో 9th month రీచ్ అవ్వగానే ఈ మెటబాలిక్ డిమాండ్స్ అనేది మదర్ అంతకంటే ఎక్కువ ఇవ్వడం జరగదు, కాబట్టి ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి 280 days తర్వాత ఆ బేబీ డెలివరీ అనేది జరిగిపోతుంది అన్నమాట. సో 9 months కాగానే ఇంకా మనకి బాడీలో హార్మోన్స్ అనేవి విడుదలైపోయి ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయిపోయి డెలివరీ నొప్పులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ మదర్స్ కూడా 9 నెలలు అయిపోయినాయి మేడం, 11 నెలలు పడింది, ఇంకా డెలివరీ పెయిన్స్ రావట్లేదు, మీరు డెలివరీ చేయట్లేదు అని చాలా మంది కంగారు పడుతుంటారు. సో ఈ రీజన్ వల్ల అంటే 9 months + 1 week ఈ రీజన్ తెలియకపోవడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ మనకి డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మన డెలివరీ డేట్ ఎప్పుడుందో కనుక్కొని ఆ లెక్క ప్రకారం టెన్షన్ పడకుండా ఉండొచ్చు. సో ఈ వీడియోలో కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.